డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయిరెడ్డి ఈరోజు సిఐడి ఎంక్వైరీలో జగన్ కొంప ముంచేశాడా? విజయసాయిరెడ్డి సిఐడి ఎంక్వైరీలో ఏమి నిజాలు చెప్పాడు, బయటకు వచ్చి లోపల ఏం మాట్లాడాను, ఏం క్వశ్చన్లు అడిగితే నేనేం చెప్పాను అని ప్రెస్ మీట్ పెట్టి దాన్ని బహిర్గతంగా చెప్పటం వెనుకున్న అసలు ఆంతర్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి మీద మనసు విరిగిపోయింది, నేను ఇక వాళ్ళతోటి కలవదలుచుకోలేదు అనేలాంటి వ్యాఖ్యలు కూడా చేయటం వెనుకున్న అసలు కారణం ఏమిటి? దీంతో పాటుగా కేవీ రావుకి అంటే కాకినాడ పోర్టుని బలవంతాన నా దగ్గర నుంచి లాగేసుకున్నారు, అరబిందోకి చాలా తక్కువ ధరకి ఇప్పించేసుకున్నారు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని సిఐడిలో కంప్లైంట్ పెట్టిన ఈ కేవీ రావుకి, ఈ డీల్ మొత్తాన్ని డీల్ చేసిన వైవి సుబ్బారెడ్డి కొడుకైన విక్రాంత్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని కూడా ఈ రోజున విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా బయట పెట్టడం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ రోజున సిఐడి విజయసాయిరెడ్డిని ఈ కాకినాడ పోర్టు కేవీ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేయటం కోసం పిలిచారు. ఆయన న్యాయవాదులతో సహా వచ్చినప్పటికీ కూడా కేవలం విజయసాయిరెడ్డినే లోపలికి అనుమతించారు. అక్కడ అడిగిన ప్రశ్నలు కానీ, ఈయన చెప్పిన సమాధానాలు కానీ, అసలు ఈయన పేరు అందులోకి ఎలా వచ్చిందనే దాంట్లో కేవీ రావు ఈయనకి కొంతమంది మధ్యవర్తుల ద్వారా నడిపిన సంభాషణలో ఆయన చెప్పిన విషయాలు కానీ, అసలు ఈ కేవీ రావుకి ఈ వైవి సుబ్బారెడ్డికి ఉన్న సంబంధాన్ని కూడా కొండ బద్దలు కొట్టినట్టు మొత్తం బయట పెట్టేశాడు. దీని అంతటికీ కారణం ఏమిటి అనంటే, జగన్మోహన్ రెడ్డితోటి విభేదం ఉంది అని అనిపించేటట్టుగా మరి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కోర్టులో చెప్పిస్తారు చూడండి, అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నట్టుగా ఈ రోజున విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా అలాగనే ఉంది. సిఐడిలో దరిదాపుగా నిజాలు చెప్పినట్టుగానే భావిస్తూ ఉన్నారు అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది. విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూడా తానేం చెప్పాను అనే విషయాన్ని ఎంతవరకు ఎప్పుడు బహిర్గతం చేయాల. మొన్న ఈడీ ఆఫీసుకు పోయి అక్కడ మాట్లాడిన దాంట్లో కానీ, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే దాంట్లో కానీ ఎప్పుడు విజయసాయిరెడ్డి ఎంత ఓపెన్గా మాట్లాడిన పాపాన పోలేదు. ఈరోజు మీడియాతోటి లోపల అడిగిన ప్రశ్నలు ఏమిటి, సమాధానాలు ఏమిటి అనేది కూడా చెప్పాడు అనంటే దాని వెనక ఖచ్చితంగా ఓ పెద్ద ప్లానే ఉంది అనేది ఇక్కడ కనపడిపోతానే ఉంది. దీంతో పాటుగా కేవీ రావు ఈ కాకినాడ పోర్టుని తన దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకున్నారు, అరవిందోకి చాలా తక్కువ ధరకే అమ్మిచ్చేశారు. దీని వెనక విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి తోటి ఈ సంబంధాలన్నీ మాట్లాడటం జరిగింది అనే విషయాన్ని ఇంతకుముందు ఏదైతే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాడో కేవీ రావుకి, వైవి సుబ్బారెడ్డికి, ఇది రెండో పార్శ్వం అనమాట. కాయనికి 2 ముఖాలు ఉంటాయని చూడండి, చిత్తు బొమ్మ అన్నట్టుగాను, లేకపోతే బొమ్మ బొరుసు అన్నట్టుగా ఈ బొమ్మ వైపు కేవీ రావు చూపిస్తూ ఉంటే మరి ఈ రోజున విజయసాయిరెడ్డి బొరుసు వైపు చూపించేశాడు. వైవి సుబ్బారెడ్డితోటి కేవీ రావుకు ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని ఈ రోజున విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. కాకపోతే దీని అంతటికంటే ముందుగానే కొండబద్దలు ఎప్పుడో అసలు ఈ కేవీ రావుకి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, అసలు జగన్మోహన్ రెడ్డితో కానీ దీనికంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయనకు ఆత్మగా చెప్పబడుతున్న కేవీపీ రామచంద్రరావు తోటి, వీళ్ళందరితోటి ఉన్న సంబంధాలు మనం ఇంతకు ముందే కొండబద్దల్లో సేకరించిన సమాచారం మొత్తం చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని కూడా చూడండి. ఈ కేవీ రావు ఎక్కడి నుంచో వచ్చిన వాడు కాదు. ఈ కాకినాడ పోర్ట్ అసలు ఈ కేవీ రావు చేతికి రావటానికి కారణమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మైన ఈ కేవీపీ రామచంద్రరావు వాళ్ళందరూ కలిసి ఇతన్నే బినామీగా అక్కడ పెడితే నా ఆస్తులు నాకే కావాలి అని జగన్మోహన్ రెడ్డి మంకుపట్టు పట్టి మరీ వాటన్నిటినీ లాగేసుకునే ప్రయత్నం చేశాడు. అందులో అరబిందో కూడా ఇరుక్కుపోయింది. ఈ అరబిందో ద్వారా విజయసాయిరెడ్డి కూడా ఇరుక్కుపోయాడు.
యాక్చువల్గా కేవీ రావు చెబుతున్న కథనం ప్రకారంగా విజయసాయిరెడ్డి తనకు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకైన విక్రాంత్ రెడ్డిని కలవమన్నాడు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇదిగో ఇది ధర అని చెప్పటం జరిగింది. ఆ చెప్పిన దాన్ని నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేద్దామంటే ఆయన నా మాట ఏం వినిపించుకోలేదు అని ఇలాంటి ఒక కథ చెప్పాడు. ఈ రోజున మరి విజయసాయిరెడ్డి బయటపెట్టిన దాని ప్రకారంగా ఎప్పుడైనా సరే వైవి సుబ్బారెడ్డి అమెరికా వెళ్తే ఈ కేవీ రావుకున్న రాజభవనం లాంటి ఒక ఇంట్లో బస చేస్తాడు. అక్కడ సకల మర్యాదలు ఈ కేవీ రావు వైవి సుబ్బారెడ్డికి చేస్తూ ఉంటే ఈ వైవి సుబ్బారెడ్డి కొడుకైన విక్రాంత్ రెడ్డి తోటి నేను పరిచయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుందా అనే దాన్ని కూడా ఈ రోజున విజయసాయిరెడ్డి బయట పెట్టడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకైన విక్రాంత్ రెడ్డి గురించి కేవీ రావుకి తెలియకుండానే ఉంటుందా, కేవీ రావుకి పరిచయం లేకుండానే ఉంటుందా అనేది చెప్పకనే ఈరోజు విజయసాయిరెడ్డి బయట పెట్టేశాడు. అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప నాకేం సంబంధం లేదు అనేది ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పొచ్చే అంశం అయితే, మరి విజయసాయిరెడ్డి పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి విజయసాయిరెడ్డి దానికి కూడా ఒక సమాధానం చెప్పాడు. కేవీ రావుని ఎవరో కొంతమంది మధ్యవర్తుల చేత నా పేరు అసలు ఎందుకు ఇందులో చెప్పావు అని అడిగిస్తే దానికి కేవీ రావు చెప్పిన సమాధానం ఏమిటి అనే దాన్ని కూడా ఈ రోజున విజయసాయిరెడ్డి బయట పెట్టడం జరిగింది. కేవీ రావు వాళ్ళతోటి ఏం చెప్పాడయ్యా అంటే, ఎవరో ఒక అధికారి బలవంతం చేసి విజయసాయిరెడ్డి పేరు కూడా చెప్పించారు అనే విషయాన్ని మధ్యవర్తులతో చెబితే వాళ్ళు నాతో చెప్పారనే సంగతిని ఈ రోజున విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. మరి ఇన్ని విషయాల్లో నిజాలు చెప్పిన విజయసాయిరెడ్డి ఈ విషయం దగ్గర అబద్ధం చెబుతాడు అని అనుకోవటానికి ఉందా, లేకపోతే విజయసాయిరెడ్డి కొన్ని కప్పదాటులు కూడా వేయొచ్చు, ఆయన ఏ విషయంలో దేన్నైనా మరి దాటేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కాకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి మరి ఈ విజయసాయిరెడ్డి యొక్క అవసరం ఎంత ఉందో బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ వీటన్నిటిలోనూ ఏటూగా విజయసాయిరెడ్డి ఎందుకున్నాడో కూడా అందరికీ తెలుసు. అంటే ఏ డీలైనా సరే దరిదాపుగా విజయసాయిరెడ్డి చేయి దాటి వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు విజయసాయిరెడ్డిని దాటేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలాగా మరి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డిని కూడా పెట్టారు. మరి అలాంటి తరుణంలో ఈ వ్యవహారం వాళ్లే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే వైవి సుబ్బారెడ్డికి కేవీ రావు బాగా తెలుసు, కేవీ రావుకి వైవి సుబ్బారెడ్డి బాగా తెలుసు. వాళ్ళిద్దరితో పాటుగా విక్రాంత్ రెడ్డితో కూడా పరిచయం ఉండే అవకాశం గట్టిగానే ఉంటుంది. ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర ఎంత ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి చెబుతున్న మాట మాత్రం ఒకటి వాస్తవమేమో అనిపిస్తుంది. ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న అన్ని సిబిఐ కేసుల్లోనూ ఈడీ కేసుల్లోనూ ఏటూగా విజయసాయిరెడ్డే ఉన్నాడు. కాబట్టి ప్రతి దాంట్లోనూ ఏటూ విజయసాయిరెడ్డే, ఏటూ బ్రాండ్ని నాకు అంటగట్టేయడానికి చేసిన ఇది ప్రయత్నం తప్ప వేరేమీ కాదని విజయసాయిరెడ్డి చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచినట్టు అయిపోలేదు. ఈ విషయాలన్నీ చూస్తుంటే ఇదే ఈరోజు కుండబద్దలు.